ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. ప్రతి కౌలు రైతు పంట సాగుదారు హక్కు పత్రం తప్పనిసరిగా పొందాలని, తద్వారా పంట రుణాలు పొందడానికి సాధ్యమవుతుందని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద పంట సాగుదారు హక్కు పత్రం షరతులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, పంట సాగు చేసే రైతులు తప్పనిసరిగా పంట సాగుదారు హక్కు పత్రం పొందాలన్నారు. తద్వారా పంట రుణం, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం పొందడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. ప్రతి కౌలు రైతు పంట సాగుదారు హక్కు చట్టం ప్రకారం 2019 లోబడి కొన్ని షరతులు వర్తిస్తాయన్నారు. ఈ చట్టం కింద ఎవరైనా న్యాయ నిర్ణేత అధికారి ముందు భూ యజమానికి వ్యతిరేకంగా భూమిపై హక్కును క్లెయిమ్ చేసుకోవడానికి లేదా సమర్థించుకోవడానికి సాక్ష్యంగా ఈ రికార్డును ఉపయోగించకూడదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంట సాగు హక్కు చట్టం 2019 సెక్షన్ 5B ప్రకారం ఈ రుణార్హత పత్రం సాగుదారులకు కాల వ్యవధిలో పండిన పంటపై మాత్రమే హక్కు కల్పించడం జరిగిందన్నారు. అంతేగాని భూమిపై ఏ విధమైన హక్కు ఉండదన్నారు. భూమిపై సర్వ హక్కులు భూ యజమానికి మాత్రమే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాని భూమిపై ఏ విధమైన హక్కు ఉండదన్నారు. భూమిపై సర్వ హక్కులు భూ యజమానికి మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పంట సాగు హక్కు చట్టం 2019 సెక్షన్ 5C ప్రకారం రుణార్హత కార్డుదారు పంట రుణము, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం మాత్రమే పొందగలరని తెలిపారు. భూమిపై ఇటువంటి స్వాధీన హక్కు గాని, కౌలు, ఇతర హక్కులు గాని పొందలేరన్నారు. ఈ కార్డును ఉపయోగించి రెవెన్యూ అధికారి పట్టాదారుని యొక్క భూమిపై హక్కుని ఎట్టి పరిస్థితుల్లో బదలాయించకూడదని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితర ఆర్థిక సంస్థలు ఈ కార్డుదారునకు ఇచ్చిన పంట రుణమును తిరిగి వసూలు చేసుకున్నట్లో ఫలసాయంపై మాత్రమే హక్కును కలిగి ఉంటారని, భూమిపై హక్కును కలిగి ఉండరన్నారు. గ్రామ సచివాలయం భూ యజమానికి, సాగు రైతుకు మధ్య ఈ చట్టం అమల్లో అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని తెలిపారు. భూ యజమాని లేదా రైతు అందుబాటులో లేనిచో భూ యజమాని లేదా రైతు యొక్క అంగీకార పత్రం ఎలక్ట్రానిక్ పద్ధతి, ఈమెయిల్ లేదా వీడియో కాన్ఫరెన్స్ మొదలైనవి ద్వారా ఇవ్వవచ్చునన్నారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం ఆర్టీఓ ఖతీబ్ కౌసర్ బాను, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఏడీఏ పి మురళీకృష్ణ, ఎంఏఓ కె పార్థసారథి, పెంటపాడు ఇన్ఛార్జ్ తహసీల్దార్ బి సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.